షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. ప్రభువా, నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును. And I said, What shall I do, Lord? And the Lord said unto me, Arise and go into Damascus, and there it shall be told thee of all things which are appointed for thee to do. ప్రభునందు ప్రియమైన వారలారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథములో కొన్ని విషయాలు మనం ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాం. క్రొత్త నిబంధన రచయితలలో ఒకే ఒక అన్యుడు అయినటువంటి రచయిత ప్రభువుని తెలుసుకుని తను స్వహస్తాలతో వ్రాశాడు. సంతోషంగా తను స్వంత అనుభవాలతో దేవుడేం బయలుపరిచాడో రాశాడు. లూకా వ్రాసినటువంటి సువార్తలోంచి కొన్ని విషయాలు గమనించాం. అపోస్తుల కార్యములు కూడా అతనే రాశాడు. థియోఫిలాస్ అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తికి, గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఫ్యామిలీ డాక్టర్గా ఉన్నాడు అని చెప్తూ ఉంటారు లూకా విషయమే చూస్తే. అయితే సౌలు ఏ విధంగా పౌలుగా మార్పు చెందాడో అనేటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. దమస్కుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలోనే దేవుడు సౌలుని దెబ్బ కొట్టినప్పుడు, నేల మీద పడిపోయినప్పుడు, నీవెవడు అని దేవుని ఏకవచనంతో మాట్లాడినప్పుడు, దేవుడు ఇవ్వాల్సిన జవాబు ఇచ్చినప్పుడు మరలా సౌలు అడుగుతున్నటువంటి మాట చూడండి, ప్రభువా నేనేమి చేయవలెను? ఆ మాటలో అర్థాన్ని గ్రహిస్తున్నారా? అంతవరకు దేవుని దూషించి దైవ భక్తుల్ని కించపరిచి చంపటానికి కూడా వెనకాడనటువంటి వ్యక్తి ఇప్పుడేమంటున్నాడు, ప్రభువా నేనేమి చేయవలెను? ఈ మాటలో మనం తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? అంతకుముందు ఈ ప్రశ్నలు దేవుణ్ణి అడగలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ప్రశ్నను బట్టి మనం ఆలోచన చేస్తే పౌలు భక్తుడుగా లోబడే తత్వాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారానికి అతడు లోబడుతున్నాడని మనకు అర్థమవుతుంది. మీరు తర్వాత ఎంత చదివినా ఇలాంటి విధేయతే అతని లైఫ్ అంతట్లో కూడా మనకు కనిపిస్తుంది. నీవెప్పుడైనా నీకు ఇష్టమైంది చేస్తున్నావా, లేదా ప్రభువా నేనేమి చేయవలను అనేటువంటి మాటలు అడుగుతున్నావా? దేవుణ్ణి అడుగు, నేనేమి చేయవలను. మనుషుల్ని అడగొద్దు. మనుషుల్ని అడిగితే ఎటువంటి ఆన్సర్స్ వస్తాయో చెప్పమంటారా? ఏమీ తెలియకుండానే ఇంత వయసు వచ్చిందా నీకు? ఏమీ తెలియకుండానే ఇంత జానవయ్యావా, ఇంత నాయకుడు అయ్యావా అనే ప్రశ్నలు వేస్తారు. మనుషుల్ని సంప్రదించడం తప్పని నేను చెప్పట్లేదండి, మనుషుల సలహాలు తీసుకోవద్దని నేను చెప్పట్లేదండి. కానీ ప్రప్రథమంగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా నేనేమి చేయవలను అని సౌలుగా ఉన్నప్పుడు అడిగాడు. దేవుడు వెంటనే అంటున్నాడు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును. అంటే నీ ద్వారా ఏమేమి చేయాలనుకుంటున్నానో దానికి ముందుగా నీవేమి చేయాలో అవన్నీ కూడా నేను ముందే సిద్ధపరిచి ఉంచాను. దేవుని ప్రణాళికలండి ఎంతో అతి గంభీరములుగా ఉంటాయండి. అయితే విధేయత కలిగి విభుణ్ణి కానీ మనం వేడుకున్నట్లయితే వాగ్దానాలు పరంపర మన జీవితంలో కొనసాగుతుంది. అంతేకాదు ప్రియులారా, లోబడేవారంటే దేవునికి చాలా ఇష్టం. విధేయతకు బెస్ట్ ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు వారి గురించే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన తన హక్కుల కోసం పోరాడకుండా మానవుడిగా భూమి మీదకి వచ్చి మానవులతో కలిసి సంచరించటమే కాదు, శిష్యుల పాదాలు కడిగాడు. దానికన్నా ప్రాముఖ్యంగా సిలువను అధిరోహించాడు. మన స్థానాన్ని తీసుకుని మనకు బదులుగా ప్రాణమిచ్చాడు. విధేయత నేర్చుకుంటున్నామా? ఇది ఏ ఒక్క రోజో ఉంటే చాలదండి, మన జీవిత కాలం అంతట్లో కూడా విధేయత కలిగి ఉండాలి. దేవుణ్ణి అడుగు, నేనేమి చేయవలను? దేవుడిచ్చే సమాధానములతో నీవు సంతృప్తి చెందుదువుగాక.
ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.